నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మనీ మేనిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రేట్ విజయ గారు. నమస్తే మ్యామ్. నమస్తే స్వప్న. మేడం, నేటి కాలంలో ముఖ్యంగా వెయిట్ లాస్ అనేది ఒక పెద్ద సమస్యగానే ఉంది మేడం. మనకి కామెంట్లో కూడా యాక్చువల్గా ఒకళ్ళు మెన్షన్ చేశారనమాట. మనం సజెషన్ కింద ఏ వీడియో చేయొచ్చు అని అడిగినప్పుడు ఏంటంటే కామెంట్లో వెయిట్ లాస్కి కావాలి అన్నట్లు మెన్షన్ చేశారు. సో జనరల్గా ఏంటంటే నేటి కాలంలో చూస్తే కనుక అది జెంట్స్ అవనియండి, లేడీస్ అవనియండి, ఎక్కువ కూర్చోటం అవుతుంది. వాళ్ళ డెస్క్ దగ్గర కూర్చొని ఎక్కువ వర్క్ అంతా కూడా కూర్చునే చేస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే ఒబెసిటీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఈ వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఏవైనా అంటే జనరల్గా జిమ్కి వెళ్తాం, వాకింగ్ చేయటం, ఇవన్నీ అందరూ చెప్తూ ఉంటారు, డైట్ ప్లాన్స్ కూడా చెప్తారు. కానీ వాటితో పాటు అవి కొంచెం చేస్తూ ఉన్నా ఎక్కువ టైం వాటికి కేటాయించలేము మేము అన్నప్పుడు ఏదైనా ఈజీ మెథడ్గా మీరు చెప్తారా మేడం? నేను వాడిన టెక్నిక్ చెప్తాను. మీరు అన్నట్టు అవన్నీ చేస్తూ ఇంకో పద్ధతిలో అంటే మన సెల్స్కి అది అర్థం అవ్వాలి. అంటే ఒక సైన్ని ఇస్తాము మన బాడీలో, అంటే వెయిట్ లాస్ కోసం నా థాట్ ప్రాసెస్ ని తీసుకెళ్తున్నాను. అంటే ఇక్కడ ఎలా అవుతుంది అంటే స్వప్న, ఒక సిజిల్ అనే ఒక పద్ధతిలో మనము వెయిట్ లాస్ ని మనము తీసుకొస్తాము. ఇక్కడ మనం చేసే పద్ధతిలో మన థాట్ ప్రాసెస్ని మార్చడానికి, అంటే సెల్స్ ఫ్యాట్ సెల్స్ అని అంటున్నాం కదా, ఆ ఫ్యాట్ సెల్స్ కి ఒక సిగ్నల్ ఇస్తున్నాము వెయిట్ లాస్ కి ఈ సింబల్ అని. ఆ సింబల్ ని చూద్దామా? ఈ సింబల్ ని జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ మీద రాయాలి. అంతే, మనం చేసేదంతే. జస్ట్ లెఫ్ట్ హ్యాండ్ మీద ఇక్కడ మన రిస్ట్ దగ్గర మనం ఈ సింబల్ ని డ్రా చేయాలి ఎవ్రీడే. ఎవ్రీడే మనం ఇది రాస్తూ ఉన్నప్పుడు మీరు చూస్తారు మీకు ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతుంది. అంటే వెయిట్ లాస్ కోసం న్యూట్రిషియస్ ఫుడ్ తినడం అన్నా, లేదా మనము జిమ్కి వెళ్ళడం అన్నా, వాకింగ్కి మనకు తోడు లేదు కాబట్టి నేను వెళ్ళలేకపోతున్నాను, లేదా ఫుడ్ కరెక్ట్గా తినట్లేదు, ఏదో ఒక రీజన్ వల్ల వెయిట్ లాస్ అనేది అవ్వట్లేదు కదా, హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల, ఇలా చాలా చాలా పరిస్థితులు మనని వెయిట్ లాస్ చేయడానికి అనుమతించదు. అలాంటి వాళ్ళు ఈ ఒక సింబల్ ని వాడండి మీ లెఫ్ట్ హ్యాండ్ రిస్ట్ కింద. అంటే జస్ట్ ఇలా డ్రా చేయాలి. ఏ కలర్ పెన్? ఏమన్నా గ్రీన్ పెన్ వాడండి. గ్రీన్ కలర్. ఓకే. సో యూజ్ దిస్ సింబల్. అంటే ఒక లైన్ గీయాలి, జస్ట్ ఒక హాఫ్ మూన్ టైప్ లో, అండ్ ఇక్కడ చిన్న లైన్ అండ్ బిగ్ లైన్ ఇన్ బిట్వీన్. సింపుల్, ఇది చాలా సింపుల్. ఇది వాడండి. మీరు ఏమనుకోవాలి అంటే ఐఎమ్ ఈజీలీ కమింగ్ టు మై వెయిట్ లాస్ జర్నీ, అంటే ఐఎమ్ గెటింగ్ మై వెయిట్ లాస్ ఇన్ ఈజ్ అని చెప్పండి. చెప్తూ ఈ సింబల్ని ఇక్కడ రాయండి. అలా డైలీ వన్ టైం చాలా. ఎస్. అంటే ఇక్కడ రాసిన తర్వాత దాన్ని ఇంకా మర్చిపోండి అంతే. సో ఆపర్చునిటీస్ అనేవి కలుగుతాయి, మీ వెయిట్ లాస్ జర్నీకి ఇది తోడ్పడుతుంది. ఇలా అయితే సింబల్ ఒకసారి డ్రా చేసి ఆ రోజంతా ఉంచుకోవాలి. ఎవ్రీడే ఇలా ఎన్ని రోజులు చేయాలంటారు? అట్లీస్ట్ 21 days స్టార్ట్ చేయండి. ఎప్పుడైనా రాసేటప్పుడు కూడా మీరు వెయిట్ లాస్ అయిన తర్వాత మీరు ఎలా అనుకుంటున్నారు చెయ్యాలి అని, అంటే ఏం చేయాలి అనుకుంటున్నారు, ఎలా ఉండాలి అనుకుంటున్నారు, ఆ ఒక విజువలైజేషన్ అనేది చేస్తూ ఈ సింబల్ ని రాయండి. అంటే మనం ఆల్రెడీ వెయిట్ లాస్ అయిపోయినట్లు విజువలైజ్ చేసుకోవాలి అంటారు ఈ సింబల్ డ్రా చేసి. దీని మీద మీకు ఎలా ఉండాలి అంటే ఇది రాసేటప్పుడు వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను ఆ ఫీలింగ్ తోటే మీరు ఇది రాయండి. దానివల్ల మీరే రాస్తారు కామెంట్ బాక్స్లో, ఇది రాసిన తర్వాత నాకు చాలా ఆపర్చునిటీస్ కలిగాయి, చేంజెస్ అనేది కనిపిస్తుంది నా లైఫ్ స్టైల్లో అనేసి, హెల్తీ లైఫ్ స్టైల్ కి మారుతున్నారు. టైం సెట్ అవుద్ది అంటారు. సో అంటే మనం వాకింగ్ చేయాలన్నా, జిమ్ చేయాలన్నా, లేకపోతే ఫస్ట్ మనకి అసలు ఆ టైం కుదరాలన్నా కూడా మనకి పర్టికులర్ టైం ఉండాలి, మూడ్ ఉండాలి, ఇవన్నీ సింక్ అవ్వాలి కనుక సో మనం దీన్ని కనుక ఇట్లా డ్రా చేసుకుని ఆ సీజన్ని మనం విజువలైజ్ చేస్తే తప్పకుండా మనకి చేయాలి అన్న ఆపర్చునిటీస్ టైం అయితే సెట్ అవుతుంది. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.